అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'పావలా కోడికి అర్ధ రూపాయి దిష్టి' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ తెనాలి రామలింగుడికి కొంత డబ్బు అవసరం అవుతుందన్నమాట. అప్పుడు ఈ రాయలవారిని అడగడానికి తెనాలి రామకృష్ణుడు మొహమాట పడతాడు. ఇంకప్పుడు ఈ తెనాలి రామకృష్ణుడి ఇంటి పక్కన ఒక వడ్డీ వ్యాపారి ఉంటాడనమాట. అతని దగ్గర ఒక 100 వరహాలు అప్పు తీసుకుంటాడు. అయితే ఈ వడ్డీ వ్యాపారి ఏం చెప్తాడంటే, ఈ ఈ 100 వరహాలతో పాటు ఇంకొక 50 వరహాలు కూడా కలిపి మొత్తం 150 వరహాలు అప్పు తీర్చాలి. నేను చెప్పిన సమయానికి అప్పు తీర్చలేకపోతే ఈ తెనాలి రామకృష్ణుని దగ్గర ఉన్న గుర్రం అమ్మి ఆ డబ్బులు ఈ వ్యాపారికి ఇచ్చేయాలి అని చెప్పి చెప్తాడు. ఇంకా చేసేది లేక తెనాలి రామకృష్ణుడు దానికి ఒప్పుకొని ఆ వ్యాపారి దగ్గర డబ్బు అప్పు తీసుకుంటాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ తెనాలి రామకృష్ణుడు ఈ వడ్డీ వ్యాపారి చెప్పిన సమయానికి అప్పు తీర్చలేకపోతాడనమాట. అప్పుడు ఆ వ్యాపారి తెనాలి రామకృష్ణుడిని కలిసి, "నువ్వు అప్పు తీర్చలేకపోయావు సమయానికి. అందుకని నీ దగ్గరున్న గుర్రం అమ్మేసి నాకు ఆ డబ్బులు ఇచ్చేసేయ్" అని చెప్పి అడుగుతాడు. అడగంగానే ఇంకా వడ్డీ వ్యాపారి ఇంకా ఈ ఈ చెప్పింది ఇంక విని ఈ తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడంటే, సరే అని ఆ గుర్రాన్ని తీసుకొని సంతకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులు ఈ వడ్డీ వ్యాపారికి ఇచ్చేద్దామని అనుకుంటాడు. అలానే తనతో పాటు ఒక పిల్లిని గూడా తన చేతిలో పట్టుకొని సంతకి తీసుకెళ్తాడనమాట. అంటే ఈ వడ్డీ వ్యాపారి, ఆ గుర్రము, తర్వాత ఈ తెనాలి రామకృష్ణుడు, ఈ తెనాలి రామకృష్ణుడితో పాటు ఒక పిల్లి అందరూ సంతకెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ వడ్డీ వ్యాపారికి అర్థం గాదు. ఈ తెనాలి రామకృష్ణుడు ఆ పిల్లిని ఎందుకు తీసుకొచ్చాడో అని చెప్పి అనుకుంటాడు. ఈ తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ పిల్లిని పెట్టుకొని పక్కన గుర్రాన్ని పక్కన పెట్టుకొని, ఈ పిల్లేమో 300 వరహాలకు అమ్ముతాను. కానీ ఈ పిల్లిని మీరు కొనుక్కుంటే ఒక్క వరహాకి ఈ గుర్రాన్ని అమ్మేస్తానని చెప్పి చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారనమాట. పిల్లినెవరు కొనుక్కుంటారా అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ సంతలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉంటాడనమాట. అతనికి ఆశ పుడుతుంది. అంటే ఒక్క వరహాకే ఆ గుర్రం వచ్చేస్తుంది. ఈ పిల్లిని 300 వరహాలు కొనుక్కుంటే గనక గుర్రము ఉచితంగా వచ్చేస్తోంది. అంటే చాలా తక్కువకొచ్చేస్తోందని జెప్పి అనుకుంటారు. అనుకోని 300 వరహాలిచ్చి పిల్లిని కొనుక్కొని, ఆ ఒక్క వరహా ఇచ్చి ఆ గుర్రాన్ని కొనుక్కుంటారనమాట. ఇంకా ఈ వడ్డీ వ్యాపారికి ఇదంతా చూసి ఏం అర్థం గాదు. ఏంటి ఇలా చేస్తున్నాడు రామకృష్ణ అనుకుంటాడనమాట. తర్వాత ఈ అందరూ వెళ్ళిపోయినాక ఇది నా డబ్బులు నాకిచ్చేసేయమని చెప్పి వడ్డీ వ్యాపారి అడుగుతాడు. అనగానే ఆ గుర్రాన్ని అమ్మిన డబ్బు తీసుకో అని చెప్పి ఆ ఒక్క వరహా తీసుకెళ్ళి ఈ వడ్డీ వ్యాపారి చేతిలో పెడతాడనమాట తెనాలి రామకృష్ణుడు. ఇది అన్యాయం. ఇదేంటి ఒక్క వరహానే ఇచ్చావు. నాకు రావాల్సింది 150 వరహాలు గదా! అని చెప్పి అంటాడు. అంటే నువ్వేం చెప్పావు? సమయానికి అప్పు తీర్చలేకపోతే ఆ గుర్రాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులు నీకివ్వమని చెప్పావు గదా! నేనిక్కడ గుర్రాన్ని ఒక్క వరహాకి అమ్మాను. అమ్మిన ఆ ఒక్క వరహానే నీకు ఇస్తున్నానని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఇంక ఈ వడ్డీ వ్యాపారి బతిమిలాడతాడు. నేనిచ్చిన 100 వరహాలైనా తిరిగి ఇవ్వమని చెప్పి అడుగుతాడు. అంటే దానికి ఒప్పుకోడనమాట తెనాలి రామకృష్ణుడు. నువ్వు చెప్పింది గుర్రాన్ని అమ్మిన తర్వాత ఎంత డబ్బైతే వస్తుందో ఆ డబ్బు నాకు ఇచ్చేసేయమని చెప్పి చెప్పావు. నేను అలానే చేశాను. సరిగ్గానే చేశాను నేనని చెప్పి అంటాడు ఈ తెనాలి రామకృష్ణుడు. ఇంకా ఒకవేళ రాయల గారి దగ్గరికి వెళ్ళినా గూడా రాయల వారు ఈ తెనాలి రామకృష్ణుడు చెప్పిందే సరైనదని చెప్పి చెప్తారని జెప్పి ఇంక అప్పటినుంచి అధిక వడ్డీలు వసూలు జేయడం ఆపేస్తాడనమాట ఈ జనాల దగ్గర నుంచి. లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి తెలుసుకుంటాడు. మళ్ళీ ఈ విషయము రాయలవారి దాకా వెళ్తే గనక తనకే నష్టము అని చెప్పి అనుకోని
ఇంకప్పటి నుంచి ప్రజలను పీడించడం మానుకుంటాడు. అలా తెనాలి రామకృష్ణుడు తన చాతుర్యంతో, తెలివితేటలతో ఆ వడ్డీ వ్యాపారిని దారికి తీసుకొస్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.